కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పత్తేపురం గ్రామంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసి మొదటి రోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 పూర్తి చేశామన్నారు. మిగతావి కూడా అమల్లోకి తీసుకురావడం కోసం ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. మరి అదే బాగా అవసరం ఉందో వాళ్ళకి, అంతేగాని ఇల్లున్న వాళ్ళకే ఇవ్వడం ఇవన్నీ చేయడానికి కాదు. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైనా అధికారులే కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, మీరు అప్లై చేసుకున్నది శాంక్షన్ చేయడానికి మాకు కొన్ని డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్తే ఎవరు నమ్మకండి. అట్లా ఎవరైనా చెప్తే మటుకు నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి. అట్లా ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటారో వాళ్ళపైన చర్యలు తప్పకుండా నేను తీసుకుంటా. మీరు ఇక్కడ ప్రభుత్వంకి మీకు మధ్య సంబంధం, మధ్యలో ఎవరికి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీ జేబులో నుంచి తీసుకోండి. మేడం, మీరు ఇందాక ఎవరైనా రూపాయి తీసుకుంటే చెప్పండి అన్నారు. గ్యాస్ కోసం అని చెప్పేసి అపోహలు బాగా వస్తున్నాయి. విలేజ్ వాళ్ళకి వచ్చేసి 200 రూపాయలు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు దాదాపు కొన్ని వేల రూపాయలు మరి వసూలు అవుతుంది. దానిపైన వాళ్ళు డీలర్స్, గ్యాస్ డీలర్స్ విలేజ్ వైజ్ వస్తున్నారు. గ్యాస్ సంబంధించిన సిబ్బంది మాత్రమే వచ్చి ఇంటింటికి వచ్చి ఈ కేవైసీ రూపకంలో 200 నుంచి 500 మధ్యలో వసూలు చేస్తారు. దానిపైన మీ స్పందన? దానిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. అది చూసి కంప్లైంట్ చేసి మేము చర్య తీసుకుంటాం. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం మీకు ఇస్తుంది, దానికి అర్హులైన వాళ్ళకి మీకు వస్తుంది. అది మధ్యలో ఇట్లాంటివన్నీ జరగాల్సిన అవసరం.